గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. మోదీ వ్యాఖ్యలతో 2 రోజుల్లో 16,00,00,000 కోట్ల సంపద ఆవిరి. సో, విజయ్ ఇంపాక్ట్ కేవలం అన్నాడీఎంకేలో మాత్రమే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. ఒక పక్క జనసేన పార్టీ ఉత్తరాంధ్రని బలోపేతం చేయడానికి ఉన్నతాధికారులను నియమించే పని. ఇంకో పక్క తెలంగాణలో గులాబీ బాస్ కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో సమావేశం. ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్‌లో ఉన్నాయి. ముందుగా సాక్షి పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. మోదీ వార్నింగ్ అంట, వణికిస్తున్న మార్కెట్. 2 రోజుల్లో 16,00,00,000 కోట్లకు పైగా సంపద ఆవిరైంది. క్రూడ్ సెగ మార్కెట్ పతనంతో పాతాళానికి రూపాయి. ప్రధాని పొదుపు చర్యలు పిలుపుతో దేశంలో ప్రకంపనలంట. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర మరింతగా పైపైకి పెరిగింది అనే వార్తను కూడా ఇక్కడ సాక్షి పేపర్ హైలైట్ చేస్తుంది. సో ఏం చెప్పారు మోదీ సార్? మోదీ సార్ చెప్పిన తర్వాత ఎందుకు ఇటు షేర్ మార్కెట్ కావచ్చు అండ్ బంగార నగల్లో పెట్టుబడులు కూడా ఎందుకు నేల చూపులు చూసాయి? సో మోదీ సార్ ప్రకటన తర్వాత బంగారు నగల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి దాదాపు 35,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసే పరిస్థితి కేవలం ఒక రోజులో మాత్రమే. సో ఆయన చెప్పింది ఏంది? తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఒక సమావేశం అనడానికి లేదు కానీ ఒక అభివృద్ధి పనిలో భాగంగా వచ్చిన మోదీ సార్ కొన్ని సూక్తులు చెప్పి వెళ్ళిండ్రు. పెట్రోల్ డీజిల్ ఆదాగా ఆలోచించి వినియోగించండి. సంవత్సరం వరకు కూడా పసిడి జోలికి అసలు వెళ్ళొద్దు. పసిడి కొనుగోళ్లు తగ్గించండి. అది మీ దేశభక్తిని నిరూపించుకోండి. సో పసిడి కొనుగోళ్లు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పడం కావచ్చు. ఇంకా చెప్పాలంటే నెలవారీ సామాగ్రిలో కూడా మీరు లిస్ట్ రాసిన తర్వాత విదేశాల నుంచి ఏవైతే తెచ్చుకుంటున్నారో ఆ సామాన్ని కట్ చేయండి. డబ్బు పొదుపుగా ఉపయోగించుకోండి అంటూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పి వెళ్ళారు. సో దీంతో పాటు డీజిల్ తర్వాత పెట్రోల్ కూడా రేట్లు పెరగబోతున్నాయి అనేది కూడా వినిపిస్తున్నాయి. సో ఇంకో పక్క గ్యాస్ ఈ నెల 15 లోపు మళ్ళీ గ్యాస్ వాత మధ్యతరగతి ప్రజలపై ఉండబోతుంది అని ఒక చర్చ జరుగుతుంది. సో ఈ చర్చల నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చారు ఆయనను విమర్శించేందుకు. సో మధ్యతరగతి ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు ఎట్లా బ్రతకాలి అనేది కూడా మోదీ సార్ సూక్తులు చెప్పడం ఏంటి? సో పథకాల గురించి లేదంటే ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారు. కానీ దానికి భిన్నమైన పరిస్థితిలో మోదీ సార్ మాట్లాడి వెళ్ళడం అనేది కేవలం తెలంగాణ, హైదరాబాద్‌లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా దీనికి పెద్ద చర్చగా మారింది. సో ఇది కేవలం ఒక రాజకీయ చర్చగానే అనుకున్నాం. కానీ ఏకంగా 2 రోజుల్లో 16,00,00,000 కోట్ల సంపద ఆవిరయ్యే పరిస్థితికి పీఎం సార్ ఇవాళ రూపాయిని దిగజార్చిన పరిస్థితి. సో అదే వార్తని ఇక్కడ సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. నీట్ పరీక్ష రద్దయిట, పేపర్ లీక్ ఆరోపణ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ పేపర్ లీక్ అనే కంటే కూడా నిన్నంతా కూడా గెస్ పేపర్ రూపంలో పేపర్ బయటికి రావడం. సో మెయిన్ పేపర్ తో లింకప్ చేసి చూస్తే, దాన్ని మ్యాచ్ చేసి చూస్తే దాదాపు 140 ప్రశ్నలు హ్యాజ్ ఇట్ ఈస్. ఈవెన్ క్వశ్చన్ కి సంబంధించిన నంబరింగ్ కూడా చేంజ్ చేయకుండా ఉండటం. సో ఇక్కడ లీక్ అంటే కూడా నీట్ పేపర్ వ్యాపారం అనడం మంచిదేమో. సో నీట్ పేపర్ వ్యాపారం సాగింది. నీట్ పేపర్ కి సంబంధించిన నీట్ ఎగ్జామ్ మే 3వ తారీఖున మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి చాలా పకడ్బందీ ఏర్పాట్లతో చేశాము అని చెప్పుకున్నా. అది పూర్తిగా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ ఆ పేపర్ పకడ్బందీగా ఉందా లేదా చూసుకోవడంలో అధికారులు కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయినారు. సో నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీక్ అనేది ఇదేం కొత్త కాదు. 2024లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. సో నీట్ ఎగ్జామ్ దాదాపు 22,79,000 మంది విద్యార్థులు రాశారు. సో ఆ వార్తను మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో 58,000 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షని రాశారు, అటెండ్ చేశారు. చాలా సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ సీరియస్ ప్రిపరేషన్ అంతా కూడా ఇవాళ గంగలో పోసినట్టే అయింది. సో పేపర్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. కట్టిన ఫీజు మళ్ళీ రియంబర్స్ చేస్తామంటున్నారు. మరి చదువుకున్న టైం ఏం చేయాలి అధికారులు? సో నీట్ సంబంధించిన కీలక సూత్రధారిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అనే వార్తలను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. విజయ్‌కు అన్నాడీఎంకే చీలికల వర్గం మద్దతంట. పళనిస్వామి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రతిది పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఉన్నారు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. అందులో షణ్ముఖం, వేలుమణి వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ తమిళనాడు రాజకీయాలు, అరవ రాజకీయాలు మిగతా రాష్ట్రాల పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపించాయి.
సో వన్స్ విజయ్ విక్టరీ సాధించిన తర్వాత అక్కడుండే రాజకీయ పరిస్థితులు, సీఎం పీఠం ఎక్కే వరకు కూడా అక్కడ గవర్నర్ రోల్, కేంద్రం నుంచి బీజేపీ ఆడించిన గేమ్, ఈ స్టాలిన్ ప్రచారాలు, సో ఆయన విజ్ఞప్తులు ఇవన్నీ ఎంత కీలకంగా మారాయి అని మాత్రమే ఆ రాజకీయాల గురించి మనం ఆలోచించుకున్నాం. సో బల నిరూపణ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోతుండొచ్చు. ఎందుకంటే ఆ సీఎం సీట్ ఎక్కే వరకు విజయ్‌కి కఠిన రోజులుగా చూసినాం. కానీ ఆ తర్వాత ఆయనను సపోర్ట్ చేయడానికి అన్నాడీఎంకేలో కూడా చీలికలు చూసాం. కానీ విజయ్ విక్టరీ తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. సో రాజకీయాలు ఇలా కూడా చేయాలి, ప్రజల్ని ఇట్లా కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. జెన్‌జీని టార్గెట్ చేస్తూ చేస్తే జెన్‌జీ వాదనని కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు, ఎంత ముందుకు తీసుకెళ్ళి విజయానికి మనల్ని ఎంత దగ్గరగా తీసుకెళ్తది అనే దానిపైన ఇరు తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఒక పక్క దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర ఆంధ్రాలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఎక్కడెక్కడ పార్టీ వీక్‌గా ఉంది, సో ఎక్కడెక్కడ ఎవరెవరిని నియమించాలి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి అనే కార్యాచరణ రూపొందించడంతో పాటు అక్కడ జిల్లాకో అధికారిని కూడా పెట్టిన పరిస్థితి. వీళ్ళ పనేందంటే ఎలక్షన్స్ వరకు పార్టీని అక్కడ బలోపేతం చేయాలి. అండ్ ఏ క్యాండిడేట్‌ని అక్కడ నిలబెడితే పార్టీకి ఓట్లు రాలుతాయనేది చెప్పడం. అండ్ అప్పటి వరకు జెన్‌జీ బ్యాచ్‌ని బ బలోపేతం జేయడానికి, పార్టీని బలోపేతం జేయడానికి జెన్‌జీ బ్యాచ్‌ని కూడగొట్టడం. ఇది ఏపీలో జరుగుతుంది. ఇంకోవైపు మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ కూడా నిన్న ఒక సమావేశం ఎర్రవెల్లిలో నిర్వహించిండ్రు. సో దీనిపైన విజయ్ తమిళనాడు అరవ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి పైన కూడా ఆయన మాట్లాడిన సందర్భం అన్నమాట. సో ఇట్లా విజయ్ విక్టరీ 2 తెలుగు రాష్ట్రాలను కూడా కదిపింది. బగ్గుమన్న ఆక్వా రైతుల నిన్న ఎక్కడ పడితే అక్కడ ఆక్వా రైతులకు సంబంధించిన ధర్నాలు, దీక్షలే చూసినాం. మేత ధర పెంపుపై ఆందోళనంట, ఫీడ్ బస్తాలకు నిప్పంటించి నిరసనలు, రాష్ట్రంలో పలు చోట్ల రాస్తారోకాలు, ధర్నాలు, సాగు సమ్మెకు సిద్ధమన్న రైతులు. సో ఆక్వా ఫీడ్ కంపెనీలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రజెంట్ నడుస్తున్న రూ. 8,500 చిల్లర రేట్‌ని కాస్త రూ. 10,500 వరకు చేరింది. సో అసలే మేము నష్టాల్లో ఉన్నాం. ఏకంగా ఫీడ్ రేట్ ఇంతగనం పెంచితే మా పరిస్థితి ఏంటి? యుద్ధ ప్రభావంతో ఆక్వా రైతులు నిండా మునిగిన పరిస్థితి చూసినాం. సో అటు సరుకు వెళ్ళక, దాన్ని నిల్వ ఉంచలేక, వెళ్ళిన సరుకుకి డబ్బులు చేతికి అందక రైతు ఇబ్బంది పడుతున్నారు. సో అట్లాంటి సందర్భంలో ఫీడ్ రేట్ పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. సో అదే వార్తని ఇక్కడ సాక్షి హైలైట్ చేస్తూ రాసిండ్రన్నమాట. కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో ఇదేంటి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంబంధించిన ఒక ఘటనని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట సాక్షి పేపర్. బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ విజయవాడలో ఆర్ఎన్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారు. నిన్నంతా కూడా సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అట్లా డేస్ చెప్పుకుంటాం కదా. అట్లనే ఏపీలో నిన్నంతా కూడా ధర్నాల డే, నిరసనల డే అని చెప్పుకుంటే బాగుంది. ఒక పక్క ఆక్వా రైతులు, ఇంకో పక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంకో పక్క వీళ్ళకి సంబంధించిన నిధులు విడుదల చేయలేరంటూ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పరిస్థితి. ఇది సాక్షి పేపర్‌లోని హైలైట్స్. దిశ చూద్దాం. సో ఏపీలో ఏ పేపర్ మనం తీసుకున్నా నీట్ యూజీ రద్దు, పేపర్ లీక్ అనే వార్తనే హైలైట్‌గా కనిపిస్తుంది. ట్రాన్స్‌జెండర్‌లకు సంక్షేమం అట, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెల్ఫేర్ బోర్డ్‌కి కొత్త సభ్యుల నియామకం, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి ప్రతినిధులుగా కలెక్టర్ నియామకం అండ్ బోర్డులో 3 ట్రాన్స్‌జెండర్లకు అవకాశం. ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం. సో ఇది ఆహ్వానించాలి. ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించిన ఒక సంక్షేమ బోర్డు ఉండడం, దానికి సంబంధించిన వాళ్ళకి దానివల్ల లబ్ధి చేకూర్చడం. సో పక్క రాష్ట్రంలో, సో ఏపీలో ఇప్పటికి సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు 2 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించిన సంక్షేమ బోర్డుని ఆహ్వానించాలి, అందరూ కూడా వెల్కమ్ చేయాలి.
దాంతో పాటు వాళ్ళకు ఉపాధి అవకాశాల పైన గూడా ఆలోచించాలి. సో, ట్రాన్స్‌జెండర్‌లు ఇక్కడ, అక్కడ భిక్షాటన జేయడం, షాప్ ఓపెనింగ్‌ల దగ్గర వాళ్ళక్కడ డబ్బులడగడం, ఇవ్వకపోతే వాళ్ళు రియాక్ట్ అవ్వడం. ఈ వార్తలు మాత్రం మనం చదువుకుంటున్నాం, చూస్తున్నాం. కానీ ట్రాన్స్‌జెండర్‌లకి ఉపాధి కల్పించినప్పుడు వాళ్ళ భిక్షాటన తగ్గుతది. సో, క్రైమ్ రేట్ తగ్గుతది. సో, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా తగ్గుతాయి. సో, దానికి ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రంలో ఉండే తెలంగాణ. సో, ఎందుకు అంటే పూర్తిగా అందరు ట్రాన్స్‌జెండర్‌లకి ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా తెలంగాణలో ఉండే మెట్రోకి సంబంధించిన దాంట్లో కొంతమందిని, తర్వాత ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా కొంతమందిని, తర్వాత హాస్పిటల్‌లో ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన విభాగంలో ఇంకొంతమందికి, తర్వాత ప్రభుత్వ హాస్పిటల్‌గా డాక్టర్లుగా ఇంకొంతమందికి. ఇట్లా ఉపాధి హామీ కల్పించిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళని ప్రభావితం చేయడం, విద్య వైపు ట్రాన్స్‌జెండర్‌లు మరలడం. సో, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో, విజయ్‌కి సంబంధించిన నేడు బల పరీక్ష అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీలు, తాగునీటి కోసం సాగర్ నుంచి ఇరు రాష్ట్రాల కేటాయింపులు, కేఆర్ఎంపీబీ సమావేశంలో కీలక నిర్ణయం. ఆగస్టు 15 వరకు అమలు చేయబోతున్నారు అనే వార్తను కూడా. మళ్ళీ కృష్ణా జలాల కేటాయింపులపైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ త్రిసభ్య కమిటీ ముందు నీళ్ల పంచాయతీ తెరపైకొచ్చింది. సో, ఇక్కడ ఏపీకి సంబంధించిన 10 టీఎంసీలు మాత్రమే, తెలంగాణకు 16 టీఎంసీలు ఇవ్వబోతున్నాం. తాగునీటి అవసరాలు కూడా తెలంగాణకు సంబంధించి ఆలోచించకుండా ఏపీ ఇంకా టీఎంసీలు కోరితే ఎలా అంటూ కూడా నిన్న ప్రశ్నలు వినిపించాయంట బోర్డు ముందు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. బీసీ విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పు అను వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతోనే 10th ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు బీసీ బిడ్డలకు ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమట. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. సో, దీంతో పాటు బీసీ సంబంధించిన అనేకంటే కూడా ఇట్లాంటి ఎన్నో ఉత్తమమైన ఫలితాలు విద్యార్థులు అందజేయాలంటే ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించిన ఫీజు రియంబర్స్‌మెంట్ గురించి ఆలోచించాలి. వసతికి సంబంధించిన హాస్టల్ల ఫీజు ఏదైతే చెల్లింపులు ఉన్నాయో అవి చేయకుండా ఆపిన దాని గురించి ఆలోచించాలి. అండ్ దాంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో కేటాయించిన బడ్జెట్ ఒకలాగుంటే, రియంబర్స్‌మెంట్ ఫీజు, తర్వాత వీళ్ళకి సంబంధించిన వసతి సంబంధించిన ఫీజులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉండడం ఇంకొక రకం ఉంది. సో, వాటినన్నిటిని కూడా క్లియర్ చేస్తే ఇట్లాంటి అత్యుత్తమమైన రిజల్ట్స్ ఇంకా ముందుకు తీసుకురావడానికి విద్యార్థులు రెడీగా ఉన్నారు. సో, ఇప్పటికే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివి పూర్తి చేసిన వాళ్ళు, వాళ్ళ సర్టిఫికేట్‌లు కాలేజీలు ఇవ్వట్లేదు. ఆపిపెట్టారు. ఎందుకంటే ఫీజ్ క్లియర్ చేయండి అని. సో, పాపం ఈ విద్యార్థుల దగ్గర ఫీజ్ క్లియర్ చేసే పరిస్థితిలో లేరు. సో, ఫీజు క్లియర్ చెయ్యరు అంటే మేము సర్టిఫికేట్‌లు ఇయ్యము. సో, దానికి కారణం ఏంది? ఫీజ్ రియంబర్స్‌మెంట్ రాకపోవడం. సో, కేవలం డిగ్రీకి సంబంధించే కాదు, ఇంటర్ విద్యార్థుల పరిస్థితి కూడా అట్లే ఉంది. సో, వాటినన్నిటి కూడా ప్రభుత్వం క్లియర్ చేయాలి అని మనం కూడా కోరుకుందాం. పవన్ మాటిచ్చారు, కొత్త స్కూల్ నిర్మించారట. సో, ఒక స్కూల్ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేస్తూ రాసినారనమాట. సో, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందే దిశగా సంక్షేమ పథకాలపైన సీఎం సార్ నిన్న ఒక సమావేశం నిర్వహించిర్రు. సో, అందులో రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని, జలహారతి పనులు మ్యాపింగ్ చేయాలని సీఎం సార్ ఆదేశాలు జారీ చేసిండ్రు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. ఇది దిశ, జ్యోతి పేపర్ చూద్దాం. కస్సుబుస్సు. శ్రీశక్తి అమలులో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. గతంలో ఆర్టీసీలో రోజుకు 36 లక్షల మంది ప్రయాణం చేస్తే, ఉచిత ప్రయాణం తర్వాత రెట్టింపైన ప్రయాణికులంట. ఈ మేరకు పెరగని బస్సులు, సిబ్బంది పైగా 264 బస్సులు, 1438 మంది సిబ్బంది తగుదల. దాంతో అష్ట కష్టాలు పడుతున్నారు. సీట్ల కోసం కొట్లాట, ప్రయాణంలో తీవ్ర అగచాట్లున్నాయి. ప్రారంభ పాయింట్ వద్దే కిక్కిరిసిపోతున్న బస్సులు. టికెట్ కొంటాము, సీటు చూపించండి అంటున్న ప్రయాణికులు. కొత్త బస్సులు, సిబ్బంది వస్తేనే ప్రయాణం సుఖమయం. సేమ్ సీన్. సో, ఒకసారి ఉచిత బస్సు మనం ప్రవేశపెడుతున్నాం శ్రీశక్తికి సంబంధించి అంటే, ప్రయాణికులకు సంబంధించిన తాకిడి ఆటోమేటిక్‌గా పెరుగుతది.
సో, ఈ స్కీమ్ ఆదిలో ఇంకెక్కువ తాకిడి ఉంటది. ఫ్రీ బస్ సర్వీస్ వినియోగించుకోవడం. దట్టు ఇవి వేసవి సెలవులు కాబట్టి, ఆ తాకిడి ఇంకింత పెరిగింది. సో, అట్లా మూడింతలవ్వడంతో బస్సులు లేక, బస్సుల్లో సిబ్బంది లేక, ప్రయాణాలు సరిగా సాగక, ఆఖరికి మేము టికెట్ కూడా కొంటాం అనే పరిస్థితికి ప్రయాణికులొచ్చిర్రు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తదనేది చూడాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనంట. ప్రజల మధ్య విభజనను సృష్టిస్తుంది. అసెంబ్లీలో ఉదయనిధి నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై గతంలోనే వివాదం, విపక్ష నేతల ప్రసంగంతో మళ్ళీ అదే ప్రస్తావన. నేను సీఎంని చేసేందుకు అన్నా డీఎంకే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వీసీకే అధినేత తిరుమావళై ప్రకటన చేశారు. సో, ఈ అరవ రాజకీయాల గురించి రోజొక ట్విస్ట్. విజయ్‌కి సంబంధించిన ఫిల్మ్ ట్విస్ట్‌ల గురించి చెప్పే కంటే కూడా ఈ అరవ రాజకీయాల ట్విస్ట్‌లన్నీ కలిపి ఒక సినిమా తీస్తే గూడా అది హిట్ అయ్యే పరిస్థితి ఉంటది. సో, సీఎంగా పదవి చేపట్టక ముందు ఎన్ని ట్విస్ట్‌లున్నాయో, ఆ తర్వాత బల నిరూపణకు సంబంధించి ఇంకా చాలా ట్విస్ట్‌లే ఉన్నాయి. సో, ఇట్లాంటి ట్విస్ట్‌లకు సంబంధించిన అన్ని వార్తలను గూడా ఇక్కడ జ్యోతి హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. అస్సాం సీఎంగా హిమంత్ ప్రమాణ స్వీకారం చేసిండంట. ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమానికి మోదీ సార్ హాజరైన పరిస్థితి. అమిత్ షా సార్ హాజరైన పరిస్థితి. సో, ఇట్లాంటి ఒక పక్క మిడిల్ క్లాస్ వాళ్ళకేమో మీరు పెట్రోలు, డీజిల్ ఆదా చేయండి, డబ్బులు చాలా చూసి ఖర్చు పెట్టండి అంటూ పీఎం సారు సూక్తులు చెప్తుంటారు. సూచనలు చేస్తుంటారు. మన పీఎం సార్‌ని చూసి నేర్చుకోవాలని ప్రజలనుకుంటేనేమో, ఇగో ఇట్లాంటి సీఎంల వాటికి వర్చువల్‌గా గూడా హాజరవ్వచ్చు. కానీ నేరుగా చాలా ఆర్భాటంగా పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద ఖర్చులు ఇవన్నీ చేసిపోతుంటారు. మరి పీఎం సారు ప్రజలకి ఏం చెప్తారు? నేను ఖర్చు చేస్తా, మీరు ఖర్చు చేయొద్దు. నాదొక లగ్జరీ లైఫ్ మీది మాత్రం గాదు. మీరుండే బడ్జెట్‌లో గూడా లగ్జరియస్ లైఫ్ లీడ్ జేయొద్దు అని చెప్తారేమో. మరి అట్లే కనిపిస్తుంది ఆయన వైఖరి. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు రాబోతున్నాయి. సో, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది 'జ్యోతి' పేపర్. ప్రభా చూద్దాం. సో, తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రకంపనలంట. రాజస్థాన్ నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నలు. సో, 30 30,000 నుంచి 2,00,000 వరకు కూడా పేపర్‌కి సంబంధించిన ఖరీదు. ఆర్థిక వ్యవస్థను, ఇంధన భద్రత, పొదుపు బాటలో ప్రపంచ దేశాలు, చమురు సంక్షోభం నేపథ్యంలో అత్యవసర చర్యలు, ఇంధన రవాణా రంగంలోనూ నియంత్రణ చర్యలు. ఎల్‌పీజీ నుంచి వంట నూనెల వరకు అప్రమత్తం. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ పొదుపు. 40 దేశాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు. అదే బాటలో భారత్. సో, ఇతర దేశాల్లో ఏమైతున్నాయో సో, అదే పరిస్థితిలో భారత్ కూడా ఉంది. ఇంకా తప్పదు మనకి పొదుపు జేయడం అనే వార్తని ఇక్కడ ప్రభ హైలైట్ జేస్తూ రాసింది. తాగునీటి ప్రకంపనలట ఏపీకి 10 టీఎంసీలు, తర్వాత తెలంగాణకు 16 టీఎంసీల తాగునీటికి సంబంధించిన వార్తను గూడా ఇక్కడ హైలైట్ జేస్తూ రాసిర్రు. మోదీ సార్ మాట తర్వాత స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టాలు. ఒకే రోజు 10,00,000 సంపద ఆవిరైంది. నిఫ్టీ 436, సెన్సెక్స్, నెక్సెక్స్ 1,656 పాయింట్ల పతనమట అనే వార్తని ఇక్కడ హైలైట్ జేస్తూ రాసింది ప్రభా పేపర్. 3 పంచాయత్ రాజ్‌లకు 3 జాతీయ అవార్డులు వచ్చాయనే వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. మాటిచ్చారు, స్కూల్‌ను కట్టించారు. పెద్దపాడు పాఠశాలలో కొత్త భవనం ఇచ్చిన మాట నిలుపుకున్న పవన్ సార్. 17.50 లక్షలతో భవనం నిర్మాణం జరిగింది అనే వార్తను హైలైట్ చేస్తూ రాసిర్రనమాట ప్రభా పేపర్. బి వీబీజీ రామ్జీ పథకం కింద రాష్ట్రానికి 7,973 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల హర్షం అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. సో, ఇదనమాట ఇవాళట్లోని ఏపీ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.